నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే. రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ అల్లరి మూకలు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ చట్టం. కేసీఆర్ రాజీనామా చేయాలని బీజేపీ నాయకుల డిమాండ్. 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ. సిపిఎల్ మసీద్ వద్ద షేక్ కరీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం. వలిగొండలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రైతు వేదికలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా 73 మంది లబ్ధిదారులకు మంజూరైన 73,08,268 రూపాయలు విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమం మొదలవుతుందని, అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీలో బునాది కాని కాల్వపై మాట్లాడడం, నిధులు కేటాయించడం సంతోషమన్నారు. మూసి ప్రక్షాళన కూడా మొదలవుతుందని, నియోజకవర్గంలో అన్ని రోడ్లు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఎప్పుడు కూడా తెలంగాణ బడ్జెట్ ఇంతవరకు మనకు సంబంధించిన కాలువలుగా మాట్లాడారు. మొదటిసారి మన ఈ బడ్జెట్ నిన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3 కాలువల గురించి మాట్లాడింది. 3 కాలువలు ఈ రాష్ట్రంలో, ఒకటి మహబూబ్నగర్ల అక్కడ పాల్గొన్న గారి కెనాలీలో దాని మీద మాట్లాడారు. జయపాలరెడ్డి గారి ప్రాజెక్ట్, ఇక్కడ నల్లగొండ బ్రాహ్మణ వెలుగుల ప్రాజెక్టు, మన బునియాది గారి కాలం మీద మాట్లాడారు. అంటే ఏ విధమైన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చినాం, ఏ విధమైన ప్రాముఖ్యత ఇచ్చినామో ఆ ప్రాముఖ్యత ప్రకారం వాళ్ళు ఫండ్స్ ఇచ్చుడే కాక దాని పేరు ప్రస్తావన బడ్జెట్ ఇచ్చు. నిన్న బడ్జెట్ క్రమాంకంగా సాయంత్రం ఫంక్షన్లో కూడా కలిసి మీ ఊరు పేరు తీసినా, మీ నియోజకవర్గం పేరు తీసినా, మీ బునియాది గారి కాలం పేరు తీసినట్టు నిజంగా సంతోషం తీసింది. సో 269 కోట్లు 65 కోట్లు పెట్టి సాక్ష్యం చేయడం గొప్ప విషయం. మరి అట్లనే గోదావరి కెనాల్ బసవపురం మీదకి రావడానికి కూడా నెక్స్ట్ ఆ పని పడుకుంటాం. బునియాడి గారి కాలం మీద నీళ్ళు తీసుకొచ్చి మూసి నీళ్ళు ఏంటంటే ఎప్పటికి వస్తాయి. మనం గోదావరి నీళ్ళు ఏదైనా పంట బలు కావాలని మూసి నీళ్ళు బదులు మూసి ప్రక్షాళన కూడా అయితే నిన్న బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు మూసి రివర్ డెవలప్మెంట్ కోసం కూడా దాని మీద కూడా హైదరాబాదు మరి మున్సిపల్ పట్టణ ఏమంటారు మున్సిపల్ పరిధిలోకి వచ్చేది, హైదరాబాద్ డెవలప్మెంట్ కింద వచ్చేది ఈ త్రిపులార్ కానీ మెట్రో కానీ మూసీ కానీ వీటి మీద సపరేట్ ఫండ్స్ పెట్టే కార్యక్రమం చేస్తూ దాదాపు 17,000 కోట్లు అన్నిటికీ పెడుతూ అండ్ ముందుగా మూసీ ప్రస్తావన చేసారు. మూసీ రివర్ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ కానీ ప్రక్షాళన కానీ చేస్తున్న మూసీలో కూడా మంచి నీరు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక పక్క బునియాది గారి కాలం సాధించుకున్నాం, మూసీ ప్రక్షాళన కూడా మొదలవుతుంది. ఇక్కడ బసవపురం ప్రాజెక్టు నెక్స్ట్ రెండో పని మనకి ఏంటంటే ఇప్పుడు బసవపురం నుంచి నీళ్ళు తీసుకురావాలి. బసవపురం నుంచి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తే గోదావరి నీళ్ళు వస్తాయి. అక్కడికి నీటికెళ్ళి రాగిన బయటపడి రోడ్ కటింగ్ అయితే అటు ఈ మిర్రా ఇవన్నీ కూడా మిర్రా ప్రాంతాలన్నిటికీ కూడా మా చిన్న ప్రాంతాలకు వస్తాయి, ఇటు సైడ్ కూడా వస్తాయి. పులిగిల కానీ, రేపాక కానీ, పైలవపురం కానీ, దుర్గపల్లి కానీ, వీరవల్లి అటు సైడ్ భువనగిరి మండలంలో 10 ఊరులకు, మనకు 10 ఊరులకు కింది ప్రాంతానికి కూడా గోదావరి కావాల్సింది. నెక్స్ట్ మన ప్రాముఖ్యత బసవపురం ప్రాజెక్ట్ నుంచి గోదావరి తీసుకొచ్చే కార్యక్రమం. సో ఈ విధంగా అన్ని పనులు అవుతున్నాయి. రోడ్లు అయితే దాదాపు అన్ని రోడ్లు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. మట్టి రోడ్లు అన్నీ కూడా అటు కంచనపల్లికి వెళ్ళి అటు ఎర్రపల్లి రోడ్, మరి ఇక్కడ మొగిలిబాగ రోడ్డు కానీ, ఇటు తుర్గపల్లి రోడ్ కానీ, ఎర్రటి మొగిలిబాగ రోడ్ కానీ, అటు కేట్స్పల్లి కానీ ఇవన్నీ కూడా ఇటు మన పొదటూరు పొదటూరు నాతారగూడెం ఇండస్ట్రియల్ రోడ్ కానీ
సో ఇట్లాంటివన్నీ అటు ఉండవరం రోడ్డు కానీ ఇటు లోతుకుంట రోడ్డు కానీ అవి కూడా చాలా రోజులు పెట్టి దాదాపు అన్ని రోడ్లు వీడియో చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో అభివృద్ధిలో తప్పకుండా ముందుపోతున్నాం. త్వరలో ఇంద్రామీలకు ముందు పోసే కార్యక్రమం చేస్తాం. ఊరూర్ల ఇక్కడ చెప్తున్నాం, అతి పేదవాళ్ళ నుంచి మొదలు పెట్టుకుని ఇల్లు లేని వాళ్ళకు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే పార్టీలకు అతీతంగా ఆ లిస్టు తయారు చేసుకోవాలి. మనం ఆ పేదవాళ్ళకు ఊళ్ళో 10 ఇళ్ళు వచ్చినాయి, చిన్న ఊరు, పెద్ద ఊళ్ళో ఇంకా వచ్చినాయి, ఇంకా పెద్ద ఊరితే 30 ఇళ్ళు వచ్చినాయి. ఈసారి వాళ్ళకు మన సమస్య వస్తుంది. సో ఆ విధంగా ప్లాట్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక ఆల్మోస్ట్ మనం ఈ బడ్జెట్ కాగానే ఈ బడ్జెట్ సెషన్ అయిపోతుంది 27 కాగానే మనం కూర్చొని ఆ లిస్టులు కూడా ఫైనలైజ్ చేసుకుందాం. అందరం కూర్చొని ఊర్లో కూడా కూర్చొని ఆ లిస్ట్ ఫైనలైజ్ చేస్తే మనం అది అధికారులను మనం కూర్చొని ఫైనలైజ్ చేసి ఆ లిస్టు ప్రకారం ఇందిరామిల్లు కట్టించే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డు 15 రేషన్ కార్డు రాదు. ఇందిరామిల్లు కూడా 15 మనం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 15 నుంచి రాలేదు, 15 కాదు 15 నుంచి రాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు మొదలైతే సో అంతా బాగా జరుగుతున్నది, ఎట్లాంటి ఇబ్బంది లేదు. సరే ఆర్థికంగా అప్పుల పాలు చేసిపోయినారు, అంతకుముందు అప్పుల పాలు అయినప్పటికీ మరి వీలైనంత వరకు కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. 701 అలా కొన్ని రాకపోవచ్చు, ఎందుకంటే డబ్బులే రెడీ చేస్తాం. ఇట్లా సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి ఏం చేసినాం, మన ఊరికి అప్పులు కట్టాలి, ఊరికి పని చేయాలి. సో అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఉన్న దాంట్లో బాగా చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడాన్ని రామాయంపేట మండల కేంద్రంలోని ఎంఆర్పీఎస్ నాయకులు హర్షిస్తూ సంబరాలు జరుపుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల నాయకులకు ఎంఆర్పీఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన ఎంఆర్పీఎస్ నాయకులకు నివాళులు అర్పించారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని వర్గాల వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బాతూరి రాజు, మల్యాల కిషన్, లద్దా నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈయనగాక మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు చట్టాన్ని పొందుపరచడం జరిగింది. ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చట్టంతో ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు సమన్యాయం జరుగుతుంది. కాబట్టి నిజంగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని 30 సంవత్సరాలు మడమ తిప్పకుండా నిరంతరం కొనసాగించిన పద్మశ్రీ అవార్డు పొందిన మాదిగల ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగన్న గారికి నిజంగా మాదిగ జాతి లోబడి ఉంటుందని మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమము మాదిగలకే కాకుండా ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు మేలు జరిగే కాడ పోరాటం చేసింది. కాబట్టి ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలు మందకృష్ణ మాదిగ గారిని మర్చిపోవద్దని తెలియజేస్తున్నాం. ఎస్సీ ఫలాలు ఇయ్యాల 59 కులాలకు సమానంగా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆ యొక్క బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిచ్చి ఆ యొక్క బిల్లు పాస్ కావడం జరిగింది. అందుకొరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు అన్ని పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు మేము మాదిగ సామాజిక వర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదు. సామాజిక న్యాయం కొరకే గత 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ ఉద్యమం జరిగింది. ఆ యొక్క ఉద్యమం జరిగే క్రమంలో ఈ యొక్క 2 రాష్ట్రాలల్లో
దేశంలో ఈ యొక్క వర్గీకరణ ఉద్యమానికి తప్పండ వర్ణాలు, తప్పండ వర్గాలు, తప్పండ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. మందకృష్ణ ఎన్నోసార్లు ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నోసార్లు మీటింగ్లకు హైదరాబాద్ కానీ ఎక్కడైనా మీటింగ్లకు పిలుపునిచ్చినప్పుడు ఆ యొక్క పిలుపుని అందుకొని మేము ప్రతి గ్రామం నుంచి ఉద్యమం కొరకు వెహికల్స్ తీసుకొని జనాలను తరలించుకొని వెళ్ళేటప్పుడు ఈ యొక్క సమాజంలో ఉండబడేటటువంటి అన్ని కులాలు, అన్ని రాజకీయ పార్టీలు, అందరూ వ్యాపారస్తులు కూడా మాకు ఆర్థికంగా కానీ మీటింగ్ పెట్టుకునే భోజన పరంగా కానీ వెహికల్స్ విషయంలో అందరూ సహాయం చేశారు. మా ఉద్యమానికి సహాయం చేసిన ప్రతి ఒక్క జాతికి, ప్రతి ఒక్కరికి మేము మా సామాజిక ఉద్యమాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు సుప్రీంకోర్టులో మాకు కొద్దిగా సహాయం చేసి ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదే ముఖ్యంగా 30 సంవత్సరాలు ఎటువంటి స్వార్థం లేకుండా తన జాతి కొరకు జీవితాన్ని అంకితం చేసినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘమైన ఉద్యమం 30 సంవత్సరాలు 3 దశాబ్దాలుగా జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే సపరేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉద్యమ రాష్ట్రాలు కూడా ఎంఆర్పి ఉద్యమాలు మరి ఉధృతంగా జరుగుతున్న క్రమంలో ఈ రాష్ట్రాలలో సంబంధించిన ప్రధాన పార్టీలు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మాదిగలకు అండగా ఉండి వర్గీకరణ విషయంలో మరి చొరవ చూపారు, కృషి చేశారు. ప్రధాన పార్టీలకు అందరికీ సపోర్ట్ చేసి అన్ని రాజకీయ పార్టీలకు, ఉద్యమ నాయకులకు, మరి కుల సంఘాలందరికీ, సమాజం పెద్దలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాదిగలు చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణ దాన్ని నెరవేర్చుకోవడానికి మాదిగలు ఉద్యమాలు చేశారు. మాదిగలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువ వికాస పథకం ద్వారా 6,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ పాలాభిషేకం చేశారు నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో యువజన కాంగ్రెస్ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మంగా ప్రవీణ్ పాల్గొన్నారు. యువ వికాస్ స్కీమ్ ద్వారా 6,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం రిలీజ్ చేసింది. యువత ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ ద్వారా యువతకు మేలు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర యువతకు ఒకటే కోరుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకొని మీరు ఆర్థికంగా బలపడాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. గత 10 సంవత్సరాలుగా పాలిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం విద్యార్థులని, నిరుద్యోగులని విస్మరించింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో ఏర్పడ్డ తర్వాత యువతకు పెద్దపీట వేసింది. కాబట్టి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన రేవంత్ రెడ్డి గారికి, స్థానిక మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఆలేరు ఎమ్మెల్యే వీర్ లైలయ్య గారికి మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం 6,000 కోట్లతోటి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టిందో 5 లక్షల మంది యువత వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని ఆర్థికంగా బలపడాలని చెప్పి యువజన కాంగ్రెస్ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. రేపటి నుండి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు విద్యాశాఖ అధికారి రాధాకిషన్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాలను డీఈఓ రాధాకిషన్ పరిశీలించారు. మొత్తం 5 పరీక్షా కేంద్రాలు ఉండగా వాటిని పరిశీలించారు డీఈఓ. పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలని, సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,387 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని, 68 కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మాస్ కాఫింగ్ జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల విద్యాధికారి శ్రీనివాస్, నిజాంపేట మండల విద్యాధికారి సాంఘాని యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో
మొత్తం 68 కేంద్రాలలో 10,387 మంది పిల్లలు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైనది. పరీక్షా కేంద్రాల లోపల డ్యూయల్ డెస్క్, తర్వాత ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, ఫ్యాన్స్, ట్యూబ్స్ ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా మనం స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ బబుల్స్ మనం పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఈ పరీక్ష బందోబస్తుకు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సరిపడా పోలీస్ బందోబస్తు అన్ని సెంటర్లలో ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా 163 BNS భారత న్యాయ సంహిత ప్రకారం అక్కడ పకడ్బందీ పోలీసు రూల్స్ అనేటి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల అన్ని చోట్ల ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న చోట్ల ఈ జిరాక్స్ సెంటర్లు ఇవన్నీ కూడా మూసివేసేలా తహసీల్దారుల నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ రామాయణపేట సంబంధించి 5 సెంటర్లు, నిజాంపేటలో ఒక సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నాయి. వాటికి సంబంధించి ఒకసారి వాటిని విజిట్ చేయడానికి రావడం జరిగింది. వాటిని కూడా సందర్శించి కరెక్ట్ అన్నీ ఉన్నాయా లేదని మరోసారి ఎన్ష్యూర్ చేసుకుంటున్నాం. జిల్లా లెవెల్ మనకు స్టేట్ లెవెల్ అబ్జర్వర్ గారు కూడా ఇవాళ నర్సాపూర్ సెంటర్ను మార్నింగ్ టైంలో విజిట్ చేశారు. మన ఎగ్జామినేషన్ సంబంధించిన మా సిబ్బంది కూడా అన్ని మండలాల లోపల విజిట్ చేసి సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎన్ష్యూర్ చేసుకుంటారు. అన్ని చోట్లల్లో ఈ క్వశ్చన్ పేపర్స్ విషయంలో కానీ, ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నిన్న అన్ని 68 సెంటర్ల సిబ్బందితో నిన్న రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏమీ లోటుపాట్లు ఏమీ లేవు. అన్నీ పకడ్బందీగా ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మన జిల్లాలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తుంది. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ అల్లరిముఖ. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. కొంతమంది బీజేపీ అల్లరి మూకలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంను ముట్టడి చేయడం జరిగిందని, ఆ పనులు అజ్ఞానులు, అవివేకులు చేసే పని అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గజ్వేల్ను అభివృద్ధిలో 50 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్లారు. పరిజ్ఞానం లేని అల్లరి మూకలు కార్యాలయాన్ని ముట్టడించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాడి చేయాలనుకుంటే సెక్రటరియట్కు వెళ్లి ధర్నా చేయండని, రఘునందన్ రావు ఎంపీగా గెలిచి సంవత్సరం అవుతుందని, గజ్వేల్ అభివృద్ధిలో ఇప్పటి వరకు ఒక్క కొబ్బరికాయ అయినా కొట్టాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాటిమాటికి కేసీఆర్ ఫామ్ హౌస్, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను ముట్టడి చేస్తామని అంటున్నారని, మరోసారి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. ఫామ్ హౌస్ ముట్టడిస్తామని కొంతమంది అల్లరిమొగలు, క్యాంప్ ఆఫీస్ మీదకి వస్తామని కొంతమంది అల్లరిమొగలు, పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, అవివేకులు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపడతారు. విజ్ఞులు ఎవరు కూడా ఆలోచిస్తారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గాన్ని ఒక 50 సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళండి. ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోశమ్మ సాగర్, ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ, ఒక ఫారెస్ట్ యూనివర్సిటీ, ఒక ఎడ్యుకేషన్ హబ్, గజ్వేల్ రింగ్ రోడ్డు, గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, గజ్వేల్లో అన్ని గ్రామాలకు డబుల్ రోడ్లు, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించినటువంటి మహా నాయకుడు, మహా వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తి మీద పరిజ్ఞానం లేనటువంటి అల్లరి మూకలు, పరిజ్ఞానం లేనటువంటి పిచ్చి కుక్క లాంటి వ్యక్తులు దుర్భాషలాడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు గారు, ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరండర్ కాలనీకి 95% పూర్తి చేసినాం. ఇంకొక 10% పూర్తి, ఇంకో 5% 10% చేయాలి. దాన్ని చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. దాడిగిడి చేయాలనుకుంటే సెక్రటరియట్కి ఉండి, కలెక్టరేట్కి ఉండి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఉండి, ఆర్డీఓ ఆఫీస్కి ఉండి, లేకపోతే మీ మంత్రుల్ని కలవండి, మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. మీకోసం ఆర్డీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. శ్రీరామనవమి తర్వాత
పెద్ద ఎత్తున ఆర్టీఓ ఆఫీసు నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము ప్రకటించడం జరిగింది. ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవసరం అంటే సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా చెప్పినాం. పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు, ఆలోచన లేనటువంటి వ్యక్తులు, మూర్ఖులు. కేసీఆర్ ఏం చేస్తాడు? ఇలా కేసీఆర్ దగ్గరికి ఎందుకు పోతున్నారు? ఇలా ఎమ్మెల్యే క్యాంపస్ తాళాలు పగలతో మీకు ఏమొస్తుంది? మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం, మీ మీద కంప్లైంట్ ఇస్తున్నాం, పోలీస్ స్టేషన్లో ఇచ్చినాం. కాబట్టి మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీకు మీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు, సంవత్సరం అవుతుంది అఫీషియల్గా ఒక కొబ్బరికాయ కొట్టలేడా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే 100 పనులు చేసిండు, 10,000 కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ తీసుకొచ్చిండు. మరి సంవత్సరం నుండి ఉన్నటువంటి ఎంపీ ఏం చేయలే, 11 సంవత్సరాలుగా ఉన్నటువంటి మీ ప్రధానమంత్రి ఏం చేసిండు, సంవత్సరంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి ఏం చేసిండు? 1.5 years అవుతుంది ముఖ్యమంత్రి. గజ్వేల్కి ఏం చేసిండు? 14-11 సంవత్సరాలు ప్రధానమంత్రి గజ్వేల్కి ఏం చేసిండు? సంవత్సరం అవుతుంది ఎంపీ ఉండి రఘునందన్ రావు ఏం చేసిండు? మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు బుద్ధి ఉంటే, మీకు జ్ఞానం ఉంటే వాళ్ళని ప్రశ్నించండి. కేసీఆర్ గారు ప్రశ్నించేది. విధవ పనులు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం, గట్టిగా హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒక్కసారి వస్తే మీ ఈపులు సాప్ అవుతాయి, మర్యాద ఉండదని చెప్పి సీరియస్గా హెచ్చరిస్తున్నాం. మీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దమ్మా. కేంద్రంలో దాదాపు 11.5 సంవత్సరాలు అధికారంలో ఉండి 114 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీని ఏమని పిలవాలి మేము? మరి 114 కోట్ల అప్పు చేసి 11 సంవత్సరాలు అధికారంలో ఉండి సిద్దిపేట ప్రాంతానికి కానీ మెదక్ జిల్లాలో వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ మాదిగ అమరవీరుల ప్రాణ త్యాగం, అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన జగదేవ్పూర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పోసాన్పల్లి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ జగదేవ్పూర్ మండల అధ్యక్షుడు మాసపాక యాదగిరి మాదిగ, జేఏసీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటమే ఎస్సీ వర్గీకరణ విజయానికి నాంది అని తెలిపారు. ఎందరో మాదిగ అమరవీరుల త్యాగం మరవలేదన్నారు. గౌరవ మందకృష్ణ మాదిగ జాతి ఎప్పుడు మరవదని కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు భండారి మహేష్ అధ్యక్షతన గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు బండారు మహేష్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పాలించినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీళ్లు, నిధులు తన ఫామ్ హౌస్ కి మళ్లించి నియామకాలు తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకొని అధికారం కోల్పోగానే నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది మా గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ తన కార్యకర్తలతో 10 ఏళ్లలో గజ్వేల్ కి రాలేకపోయినా ఇక నుండి నెలకొక రోజైనా గజ్వేల్ కి వస్తా, గజ్వేలులోనే ఉంటా, మీ సమస్యలు పరిష్కరిస్తా అని మాయమాటలు చెబితే రాష్ట్ర ప్రజలంతా చీకొట్టినా, అహంకారం దింపినా గజ్వేల్ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకొని మూడోసారి అధికారం ఇచ్చారు. అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి సమయం దొరకలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా, మరి ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గజ్వేల్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తమ్మరబండ పాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, సామాగ్రిని అందజేశారు కందుల శ్రీకాంత్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గల తమ్మరబండ పాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్స్, స్కేల్ పెన్నులు పంపిణీ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎంపీ డాక్టర్ కందుల శ్రీకాంత్. అలవలపురం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అప్పారావులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు 2025 సంవత్సరంలో మార్చి 21వ తారీఖున రాబోయే పరీక్షలు మంచిగా రాసి తల్లిదండ్రులకు, గురువులకు పేరు తీసుకురావాలని కోరారు. 10.10 ఉత్తీర్ణత సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తమ్మరబండపాలెం స్కూలుకు విద్యా బోధనలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులకు ప్యాడ్స్, స్కేల్స్, పెన్నులు పంపిణీ చేసిన ఆర్ఎంపీ కందుల శ్రీకాంత్ కు, అప్పారావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంబర్పేట్ సిపిఎల్ మసీద్ వద్ద షేక్ కరీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అంబర్పేట్ సిపిఎల్ మసీద్ వద్ద షేక్ కరీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది హాజరై ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అందరూ కలిసిమెలిసి రంజాన్ పండుగను సంతోషంగా ఘనంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ మైనార్టీ సెల్ ఇన్ఛార్జ్, గోడ్నాక డివిజన్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫరీద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మతిన్ షరఫ్, సమీర్ కూర్చి, లక్ష్మణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు పులి జగన్, దిడ్డి రాంబాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గరికంటి రమేష్ తదితరులు ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలు, ధర్నాలు చేయకూడదని ఇచ్చినటువంటి దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఓయూలో ఎటువంటి ధర్నాలు, నిరసనలు తెలియజేయొద్దంటూ ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్కిల్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్,
వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.